అండి. ఈరోజు టమాటా ములక్కాడతో ఎగ్ కర్రీ చేద్దామండి. ముందు కావాల్సిన పదార్థాలు బాయిల్డ్ ఎగ్స్, టమాటా ముక్కలు, ములక్కాడ, ఆయిల్, కారం, పసుపు, మసాలాతో చేద్దామండి. సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాము. దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మనము ఎగ్స్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కారం వేసేద్దామండి. బాగా ఫ్రై చేసుకున్నాము ఎగ్స్. ఫ్రై అయ్యాయి, చాలా కొద్దిగా మాత్రమే వేస్తారు. ఇప్పుడు తీసుకున్నాము, ఒక ప్లేట్లో తీసుకున్నాము. కొద్దిగా అదే పైన కొద్దిగా జీలకర్ర వేసేద్దాము. జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసి టమాటా ముక్కలను యాడ్ చేద్దామండి. కట్ చేసినటువంటి టమాటా ముక్కలు బాగా ఆయిల్ మంటాలండి. ఆయిల్ మగ్గాక నెక్స్ట్ మనము మిగతా వాటిని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నాము. వేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసి ములక్కాడను సాల్ట్ వేసి కొద్దిగా ఉడికించుకోవాలండి. వీటిని దీంట్లో కొద్దిగా మసాలా వేద్దాము. మసాలా వేసి కలుపుకోవాలి. ఇంకా బాగా ఉడకాలండి టమాటాలు. అంతలో మనము ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నామండి. ఈ విధంగా కొన్ని ఎగ్స్కు కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నాము. ములక్కాడలు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని దానిలో యాడ్ చేద్దాము. ములక్కాడలు ఈ టమాటో దాంట్లో యాడ్ చేద్దాము. కొద్దిగా కలుపుకున్నాము. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ అండి వేసేద్దాము. అలాగే కొద్దిగా పుదీనా వేసేద్దాము. అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకుంటే కసూరి మేతి అండి. ఇది కొద్దిసేపు బాగా మగ్గాలి. దీంతో బాగా కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేద్దాము. బాయిల్ చేసి ఫ్రై చేసినటువంటి ఎగ్స్ను దీంట్లో యాడ్ చేద్దాము.
చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేయచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా వీటిపైన కొద్దిగా బాగా ఈ టమాటో గుజ్జును వేసుకోవాలి. వేసుకుంటే టేస్టీగా ఏమైనా ఎగ్ మునక్కాడ టమాటో కర్రీ. ఓకేనండి, ఎగ్ టమాటా మునక్కాడ రెసిపీ రెడీ అయింది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సునంద వ్లాగ్స్ 777.